ఇప్పుడు మా అంబటి వెంకన్న చాలామంది పాటలు రాశారు, కానీ నేను గమనించినంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్, అంబటి వెంకన్న వృత్తుల మీద విస్తృతంగా రాశాడు. ఆ అంబటి వెంకన్న మరి ఇప్పుడు ఏ వృత్తిని మన ముందు ప్రదర్శిస్తాడో చూడాలి. అంబటి వెంకన్న భూస్వాములనెదిరించినావు, దేశము కులదరిమీనావు. భూస్వాములనెదిరించినావు, దేశము కులదరిమీనావు. రాజాకార్ల రక్తం దాగి రణభూమిగా మారినావు. నీలి నీలి కొండలలోనా, నీలి నీలి కొండలలోనా నల్ల గుండె నేలన్నావు. త్యాగాలెన్నో చేసినావు, తనువునే అర్పించినావు. ప్రపంచాలెత్తుటి గురుతూ పౌరుషాన రగిలే కొండ, ఓయమ్మ నల్లగొండ, ఒడుగులేని ఎర్రగొండ. ఓయమ్మ నల్లగొండ, ఒడుగులేని ఎర్రగొండ. వాగు వంకలెండి పాయే, చెరువు కుంట కబ్జాలాయే. బావులన్నీ బండలు రేరే, బతుకులేమో నిర్రేలు వారే. భూగర్భాన నీరే ఫ్లోరోసిస్ పిండం పెరిగే. భూగర్భాన నీరే ఫ్లోరోసిస్ పిండం పెరిగే. ఫ్లోరైడ్ గన్నా అంశాల స్వామిని చూడు. ఓయమ్మ నల్లగొండ, గొడుగులేని ఎర్రగొండ. నదులెన్నో పారుతున్నా, నవ్వుతున్న మొండి బండ. మూసి నది పోసి వాయే, మురికి నీటి కూపామాయే. మూసి నది పోసి వాయే, మురికి నీటి కూపామాయే. కృష్ణమ్మ బిరబిర ఉడిగే, ఎడమ సేత ఎత్తి పోసే. గోదారి కలగలవారే, మా గోడు వినగాపాయే. గోడు పోయి కరెంటు కోత, ఒక్క మాడి నడువకపాయే. ఓయమ్మ నల్లగొండ, ఒడుగులేని ఎర్రగొండ. నదులెన్నో పారుతున్నా, నవ్వుతున్న మొండి బండ. ఇట్లాంటి ఈ కరువు నేల మా నల్లగొండ. ఇక్కడ పంటలేమవుతాయో కానీ కవిత్వం అంతది, పాటలు బంతాయి. ఇవాళ ఈ వేదిక మీద కూడా నల్లగొండే ఎక్కువ కనపడుతున్నది. ఈ యూనివర్సిటీలో కూడా నల్లగొండే ఎక్కువ ఉంటది. ఇట్లా ఈ కరువుని కవిత్వంలో పండించి నల్లగొండ ఫ్లోరైడ్ గోసని చెప్తూ అవి కవిత్వంలోకి, పాటల్లోకి తీసుకొస్తూ తెలంగాణ ఉద్యమంలో కూడా రాసినటువంటి కవిత్వం కూడా. ఇందాక తైదలంజన కవిత్వం వినిపిస్తే నాకు కూడా కవిత్వమే చెప్పాలనిపిస్తున్నది వాస్తవంగా. ఏటి చివర మనసు ఎరవేసి కూర్చున్నా, ఒడ్డెంట నీసుకంపుతో నువ్వు వస్తున్నప్పుడు ఏరొస్తున్న అలజడితో నీటి బుడగల్లాంటి ఆనందం నాది. నీ ఒంటిపై నా ఒండు పెదాలతో పెట్టిన ముద్దు వాగై ఎన్ని వంకలు తిరిగిందో. నీ సక్కదనం చుట్టూ వీధి కుక్కల్లా శివులెంట పడతారే నా జిల్లేడు పువ్వా. నీ అలుపెరగని కళ్ళతో నా కోసం ఎదురెక్కిన చాపవై ఈ శోకాల కొంపల్లో చిక్కినందుకు నా కంట్లో ఓ మౌన సముద్రమే ఒదిగింది. చాపలమ్మీ తెచ్చిన ఎచ్చిపచ్చి వడ్లను పెంక మీద ఏంచి కుందెంలో పోసి దంచిన నీ చేతులు రోకళ్ళయ్యాక తీరిగ్గా ప్రేమించుకునే యాళ్ళేది మనకు. మనకైతే తీరిగ్గా ఊపిరి తీసిన రోజేది. కచ్చొల మేకునై నేను ఒండులోకి, చాపల గంపెత్తుకొని నువ్వు ఊళ్ళోకి. నేనిప్పుడడుగుత చెప్పు,
నేనిప్పుడడుగుత చెప్పు నువ్వు దాసి పెట్టిన గుట్టు నిప్పు ఆర్యా నేనిప్పుడడుగుత చెప్పు నేనిప్పుడడుగుత చెప్పు నువ్వు దాసి పెట్టిన గుట్టు నిప్పు ఆర్యా నేనిప్పుడడుగుత చెప్పు ఇన్నాళ్ళు గుండెల్లో గూడు కట్టిన బాధ ఇన్నాళ్ళు గుండెల్లో గూడు కట్టిన బాధ డప్పు సప్పుడయ్యి తరువేసే తప్పుడు నేనిప్పుడు అడుగుత చెప్పు నీది ప్రగల్లా జాతి కాదా నేనిప్పుడు అడుగుత చెప్పు నేనిప్పుడు అడుగుత చెప్పు నువ్వు దాసి పెట్టిన గుట్టు నిప్పు ఆర్యా నేనిప్పుడు అడుగుత చెప్పు జంబూ దీపం నిండా ఉన్నా జంబూ దీపం నిండా ఉన్నా నాగజాతిని దంపంగా జంబూ దీపం నిండా ఉన్నా నాగజాతిని దంపంగా మీరు సర్పయాగం చెయ్యలేరా మాకు శాపాలెన్నో పెట్టలేరా ఉత్తపల్యానికే ఊరెళ్ళగొట్టంగా ఉత్తపల్యానికే ఊరెళ్ళగొట్టంగా స్మృతులు పురాణాలు సృష్టించలేరా నేనిప్పుడు అడుగుత చెప్పు నీది ప్రగల జాతి కాదా నేనిప్పుడు అడుగుత చెప్పు బ్రహ్మ సత్యమంటిరయ్యా జగతి మిథ్యాంటిరయ్యా బ్రహ్మ సత్యమంటిరయ్యా జగతి మిథ్యాంటిరయ్యా శూన్యవాదం వెత్తిరయ్యా మాయవాదం వెత్తిరయ్యా బౌద్ధ బ్రాహ్మణులు చేరియాలో బుద్ధుడు మా విష్ణు రూపం వంటిది కాదా నేనిప్పుడు అడుగుత చెప్పు ప్రగల్లా జాతి కాదా నేనిప్పుడు అడుగుత చెప్పు ఆర్యా కైవర్ణి కంటూ ఆర్యా కైవర్ణి కంటూ వర్ణాలతో వేరు చేసి సూదరోళ్లను విడదీసి పంచమూలని విసరించి కర్మకాండల్ని సృష్టించి భ్రమలెన్నో పుట్టించి కర్మకాండల్ని సృష్టించి భ్రమలెన్నో పుట్టించి నక్క జాతుల ఏషెంతో చేసినట్టు నేనిప్పుడు అడుగుత చెప్పు నీది ప్రగల్లా జాతి కాదా నేనిప్పుడు అడుగుత చెప్పు మట్టి నుంచి పువ్వదీసి నీ పొట్ట నింపిందెవరయ్యా కంచు ఇనుము బంగారం కరిగించి పని ముట్టు చేస్తే అంటూ ముందు జాతి సూదరోదయము అన్నిటికీ దూరంగా ఉంచకారనింది నేనిప్పుడు అడుగుత చెప్పు నీది ప్రగల్లా జాతి కాదా నేనిప్పుడు అడుగుత చెప్పు ఆది మగాల మనిషి ఆహార వేటలో అలిసి ఆది మగాల మనిషి ఆహార వేటలో అలిసి ఆకలయ్యి ఉన్నప్పుడు వేటాడి జంతువుల తెచ్చి తోలు అలిసి శుద్ధి చేసి ఇచ్చి మీకు శుద్ధి చేసి మీకు ఒంటికి రక్షణ ఇచ్చింది ఎవరు నేనిప్పుడు అడుగుత చెప్పు నీది ప్రగల్లా జాతి కాదా నేనిప్పుడు అడుగుత చెప్పు కొండల్లో బండల్లో రన్నా కొండల్లో బండల్లో రన్నా దేవుళ్ళ కాలు వాలుతుంటే రన్నా కొండల్లో బండల్లో రన్నా దేవుళ్ళ కాలు వాలుతుంటే రన్నా 700 ఏళ్ళ కన్నా కొండలు ఎక్కి దిగేటప్పుడన్నా మనసు కలిగి మా దళిత జాతి ప్రేమ మనసు కలిగి మా దళిత జాతి ప్రేమ చేతుల్ని చెప్పులుగా చేసేయలేరా నేనిప్పుడు అడుగుత చెప్పు ఇది ప్రగల్లా జాతి కాదా నేనిప్పుడు అడుగుత చెప్పు మట్టాకు పోయిన జనము మట్టాకు పోయిన జనము తొక్కులాటల రావలేరా అయ్యప్ప అనుకుంటా వస్తే ఆ కొండగూలి సావలేరా శిలువెక్కిన యేసయ్యా
మల్లెట్లా దిగి వచ్చేనయ్యా దేవుడు పసి పిల్లలే నేను ఇప్పుడు అడుగుతా చెప్పు నీది కుట్రగల్లా జాతిగారా నేను ఇప్పుడు అడుగుతా చెప్పు నేను అడిగితే మీరు ఆ వేదాంతమే చెప్పుతారు పూర్వ జన్మల పాపం అంటారు గా పుక్కిటి పురాణం ఇస్తారు కట్టుకలు చెప్పి కర్మ సిద్ధాంతాలు కట్టుకలు చెప్పి ఎన్నో మోసాలు చేస్తారు నేను కూడా అడుగుతా చెప్పు ఇది కుట్రగల్లా జాతిగారా నేను కూడా అడుగుతా చెప్పు ఇట్లా మున్ను పెట్టి అడుగుకుంటూ పోతా ఉన్నాం. ఒక్కసారి వృత్తిదారులకు సంబంధించి అనేక సాకుల మీద రాసిన అన్న మీకు సాకులోడు అన్నారు, గొల్లోల మీద రాస్తే అన్న మీకు గొల్లోడు అన్నారు. ఇట్లా ఏ గుల మీద రాసినా కూడా అట్లాంటి పాటలు ఉన్నాయి, అనేక ఉన్నాయి, యూట్యూబ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా ఒకటే పల్లవి చరణం, ఎందుకంటే వృత్తి గుర్తు చేసింది కాబట్టి. సాపలు పచ్చాపలు సాపలు సన్నమామలు సాపలు పచ్చాపలు సాపలు సన్నమామలు సాపలు చాపలు పుష్కదొందుమిడి గుడ్డవరక బుడమట్ట బుచ్చెరవు కొరమేను కొడిపెగైన తెల్లలు కొంగమొక్కు సాపలు బంగారు తీగలు మీసాల రొయ్యలు బంగారు తీగలు మీసాల రొయ్యలు మూడొంతుల నీటిని శాసించిన సాపని పట్టుకొచ్చే విద్యను కనిపెట్టినో సాపలు పచ్చాపలు సాపలు సన్నమావలు సాపలు చాపలు పుష్కదొందు కొమిడీలు సృష్టిలో మొదట పుట్టినదట ఈ సాప హనుమంతుని కడుపులో లభించినదట మన సాప బతకనీకి దిక్కులేక లోకహితం కోసమని మహావిద్వంతతోడే సాప రూపు దాల్చెనట సాపలు పచ్చాపలు సాపలు సన్నమావలు సాపలు చాపలు పుష్కదొందు కొమిడీలు నొప్పులను నయం చేసే మందు సాప రోగాలు నొప్పులను నయం చేసే మందు సాప గుండె నొప్పులకు కూడా సాప నూనె కొనిలట ఆయుర్వేద వనోపతిల సాపకు ఇరువెక్కువట ఆయుర్వేద వనోపతిల సాపకు ఇరువెక్కువట ఉబ్బసానికి భక్తిని సాపమందు ఇచ్చునట సాపలు పచ్చాపలు సాపలు సన్నమావలు సాపలు పచ్చాపలు పుష్కదొందు కొమిడి పొద్దుకు 3 సార్లు సాపల కూరేసుకున్నా పొద్దుకు 3 సార్లు సాపల కూరేసుకున్న విసుగన్నది రాగమనకు పూట పూట రుచి వెరుగు పచ్చి సాపలు తింటే గుండె బలం పెరుగురా పచ్చి సాపలు తింటే గుండె బలం పెరుగురా ఒట్టి సాపలు